జై గణేష. గణేశుడు మొదటి దేవుడు మరియు ఇతర దేవతల్లో చాలా పవిత్రమైన దేవుడుగా భావిస్తారు. గణేశుడిని ఆరాధించడం వల్ల మనకున్న ఆటంకాలు తొలగిపోయి మన ప్రవర్తనలో మార్పు వచ్చి ఆయన ఆశీస్సుల ద్వారా మనకు కొత్త జీవితం, మంచి శక్తి లభిస్తుంది. మన ఇంట్లోనే వినాయకుని వివిధ శ్లోకాలతో వినాయకుడిని పూజిస్తే మన జీవితంలో మనకు మంచి ప్రయోజనాలు లభిస్తాయి మరియు మనకు మరింత ఆనందం కలుగుతుంది. గణపతి అవతారములు. 1. బాలగణపతి. బాలగణపతి యొక్క ఈ రూపం పిల్లల రూపంలో కనిపిస్తుంది మరియు అతను బాలకృష్ణుడిని పోలి ఉంటాడు. బాలకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. అయితే బాలగణపతికి మోదకం అంటే చాలా ఇష్టం. ఈ బాలగణపతిని ఆరాధించడం ద్వారా సంతానం లేని దంపతులకు మంచి సంతానం కలుగుతుంది మరియు మన జీవితంలో శాంతి మరియు శ్రేయస్సు లభిస్తుంది. 2. తరుణ గణపతి. తరుణ గణపతి యొక్క ఈ రూపం ఎరుపు రంగులో కనిపిస్తుంది మరియు యవ్వన రూపంలో కనిపిస్తుంది మరియు దైవిక రూపాన్ని కలిగి ఉంటుంది. యుక్త వయస్కులు తమ విద్య, ఉద్యోగం మరియు వివాహంలో అభివృద్ధి చెందాలంటే ఆయన్ను ప్రధానంగా పూజించాలి. 3. భక్తి గణపతి. భక్తి గణపతి యొక్క రూపం పూజించటం వలన భక్తులకు తన ఆశీర్వాదాలను అందిస్తారు మరియు వారి జీవితంలో శుభాలను ఇస్తుంది. ఈ గణపతిని పూజించిన వారికి పూర్వజన్మ పాపాలు తొలగిపోయి జీవితంలో గొప్ప సుఖం, శాంతి లభిస్తుంది. 4. వీర గణపతి. ఈ గణపతి యొక్క ఆరాధకులకు ధైర్యాన్ని, శారీరక మరియు మానసిక బలాన్ని ప్రసాదిస్తాడు. 5. శక్తి గణపతి. శక్తి గణపతి తన భక్తులందరికీ తన సహాయ హస్తాలను అందిస్తాడు. మన విధులను సక్రమంగా నిర్వర్తించడానికి ఆయన గొప్ప శక్తిని మరియు తెలివిని ఇస్తాడు. 6. ద్విజ గణపతి. ద్విజ గణపతి సంపద మరియు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన్ను ఆరాధించడం ద్వారా మనకు మంచి గ్రహణ శక్తి లభిస్తుంది మరియు మన శరీరం సరైన పద్ధతిలో పనిచేస్తుంది. 7. సిద్ధి గణపతి. సిద్ధి గణపతిని మనం సక్రమంగా ఆరాధిస్తే అతన్ని వివిధ నామాలను జపించడం ద్వారా అందించిన మన పనులు విజయవంతంగా పూర్తి చేస్తాడు. 8. లక్ష్మీ గణపతి. లక్ష్మీ గణపతి రూపాన్ని మనకు అన్ని రకాల సంపదలను ప్రసాదిస్తుంది మరియు మన జీవితంలో గొప్ప శ్రేయస్సును కలిగిస్తుంది. ఆయన్ను ఆరాధించడం వల్ల మనం కష్టాలు లేకుండా ఇల్లు కొనుక్కోగలుగుతాము మరియు ఆ స్థలంలో సుఖంగా జీవించగలుగుతాము మరియు శత్రువుల నుండి సమస్యలు తలెత్తవు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.